స్టాక్ మార్కెట్ లో లర్నింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు గ్లోబల్ మార్కెట్ న్యూసెస్ ని ఎక్కువగా చూస్తుంటారు. అండ్ చాలా మందికి ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే నిజంగానే గ్లోబల్ మార్కెట్ కి సంబంధించిన న్యూసెస్ అనేవి మన మార్కెట్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ అనేది చూపిస్తాయని. సో వాటి కోసం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వెల్కమ్ టు నేర్చుకో అఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రవితేజ, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. గ్లోబల్ మార్కెట్స్ అంటే ఒక విధంగా చెప్పాలంటే యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఈ రెండు మార్కెట్సే మన ఇండియన్ మార్కెట్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. మన ఇండియన్ మార్కెట్ క్లోజింగ్ టైం వచ్చేసరికి ఈవినింగ్ 3:30 తర్వాత మన ఇండియన్ మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత 5 తర్వాత యుఎస్ మార్కెట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో దాన్ని బేస్ చేసుకునే తర్వాత రోజు మన మార్కెట్ ఓపెనింగ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ మార్కెట్లో ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ వచ్చి ఆ నెగిటివ్ న్యూస్ వల్ల యుఎస్ మార్కెట్స్ అనేవి కనుక ఫాల్ అయితే దానితో ప్యారలల్ గా ఉండే మన గిఫ్ట్ నిఫ్టీ అనేది కూడా ఫాల్ అవుతుంది. అలా ఫాల్ అవడం వల్ల మన మార్కెట్ ఓపెనింగ్ అనేది గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అవుతుంది. సో గ్లోబల్ మార్కెట్ లో ఏ న్యూస్ వల్ల మార్కెట్ అలా రియాక్ట్ అయింది మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ వీక్ అయ్యి గ్లోబల్ మార్కెట్స్ కనుక ఫాల్ అయితే దాని ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. అలానే బ్యాంకింగ్ వీకే, బ్యాంకింగ్ వల్ల మార్కెట్ కనుక ఫాల్ అయితే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ కూడా మన మార్కెట్స్ మీద ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ ఆ నేషనల్ ఇష్యూ వల్ల మాత్రమే మార్కెట్ కనుక ఫాల్ అయితే దాని ఎఫెక్ట్ అనేది చాలా వరకు మన మార్కెట్ మీద తక్కువ ఉంటుంది. సో ఏదైతే ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఉంటాయో వాటి వీక్నెస్ అనేది మన మార్కెట్స్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఏదైతే ఐటీ కంపెనీస్ ఉంటాయో అదే ఐటీ కంపెనీస్ గ్లోబల్ వైజ్ గా కూడా ఉంటాయి. సో ఏ న్యూస్ వచ్చినా కానీ ఐటీ సెక్టర్ కి ఇంపాక్ట్ ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఆ రెండు సెక్టర్లకు సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నా కానీ అది మన మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ కంట్రీ బేస్డ్ న్యూస్ వల్ల అయితే ఓన్లీ మన మార్కెట్ ఓపెనింగ్ వరకు మాత్రమే ఆ న్యూస్ రియాక్షన్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా మన మార్కెట్ పర్ఫార్మెన్స్ మీదే మన మార్కెట్ అనేది ఆధారపడి ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్ లో యూరోపియన్ మార్కెట్స్ ఎఫెక్ట్ కూడా కొంతవరకు మన మార్కెట్ మీద చూపిస్తుంది. సో రెగ్యులర్ గా మన మార్కెట్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు పూర్తిగా గ్లోబల్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ట్రేడింగ్ చేయకుండా ఓన్లీ ఓపెనింగ్ వరకే గ్లోబల్ మార్కెట్ ని చూడండి. అండ్ తర్వాత పూర్తిగా మన మార్కెట్ అనేది మన మార్కెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ వీడియోస్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అవే వీడియోస్ ని ఫర్దర్ గా మేము మీ ముందుకి తీసుకొస్తాము. అండ్ అన్నిటికంటే ముందుగా మీరు నేర్చుకో యాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.